హాయ్ అండి. హలో. ఈరోజు మన ఇంట్లో ఏంటి రెసిపీ చెప్పు చెప్పు నువ్వే. మండీ స్టైల్ చికెన్ బిర్యానీ, దగ్గరికి చేసిన చికెన్ కర్రీ, చికెన్ 65. ఏది నచ్చింది అన్నింటిలో 3 రెసిపీస్లో? అన్నీ చికెనే. బాగుందా? ఇంకా బయట తినకంటే మనం ఇట్లా అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తినొచ్చు. ఇంక ప్రతిసారి వెళ్ళలేము, మనకు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవడం ఈజీ అనిపించింది. ఒక ½ కేజీ చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి, ఈజీగా చికెన్ 65 చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో. నేను ఈరోజు చికెన్ 65 కోసం అయితే మ్యారినేషన్ చేస్తున్నాను. పీసెస్ అయితే ఇలా చిన్న సైజులో కట్ చేయించుకున్నాను. తర్వాత దీన్ని ఒక 3 సార్లు నీట్గా కడిగేసి ఒక ½ అవర్ సాల్ట్ వాటర్ నానబెట్టేసుకున్నాక వాటర్ తీసేసి ఇప్పుడు దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే కారము. నాకు ఈ యొక్క కారంలోనే ఉప్పు కూడా ఉంది కాబట్టి దీనికి ఉప్పు ఏం వేసుకోవట్లేదు. 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ధనియా పౌడర్, తర్వాత ½ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, దాంతోపాటు కొంచెం పెరుగు, తర్వాత దీనికి కోటింగ్ కోసమని కొంచెం బియ్యం పిండి కానీ లేదు అంటే మనకి స్టార్చ్ పౌడర్ ఉంటుంది కదా అది కానీ, కార్న్ఫ్లోర్ కానీ, మైదా పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి వేసుకున్నాను. ఇవన్నీ కూడా బైండింగ్ కోసము అంతే. తర్వాత కొంచెం ఆయిల్. దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ కొంచెం కసూరి మేతి వేసుకొని తెస్తా. ఇదిగో దాంతోపాటు కొంచెం కసూరి మేతి ఎక్కువ వస్తుంది. కొంచెం కసూరి మేతి వేస్తే కమ్మగా ఉంటుంది, అందుకోసమని ఇది కూడా వేసేసుకొని ఇంకా కసూరి మేతి కూడా అయిపోవడానికి కొంచెం చేసుకోవాలి. ఈ బాటిల్స్ అన్నిటికీ మూతలు పెట్టేసుకుందాము. వీటిని మంచిగా ఒక దాంట్లో ఒకటి మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాం. కలిపేసి మినిమం ఒక 1 అవర్ నుండి 2 అవర్స్ వరకు మంచిగా నాననివ్వాలి. అప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ యొక్క పీసెస్కి మంచిగా పడుతుంది. కావాలంటే బయట పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మంచి కలిసిలా కలుపుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈరోజైతే చికెన్ 65 చేయడం కోసం మనం ఆల్రెడీ ఒక్క నిమిషం మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కసారి దాన్ని కలిపేసుకొని ఫ్రై చేసుకుందాము. మినిమం ఒక 2 గంటలైనా మంచిగా నానాలి. నాదైతే ఒక 4-5 గంటల కంటే ఎక్కువనే అయింది నాని. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మళ్ళీ మనము వేసుకుని ఒక అర్ధగంట ముందే బయట పెట్టుకోవాలి, దీన్ని కూలింగ్ అనేది పోవడానికి. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి ఒక్కొక్క పీసు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేనైతే బోన్లెస్ ఏం చేయలేదు. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే బోన్లెస్ చేసుకోండి చికెన్ 65. ఓన్లీ అందరం పెద్దోళ్ళమే ఉన్నాం అనుకోండి, ఇలా ఉన్నాయి ఇంకా ఓకేనా. ఇలా వేసేసి చేతితో కాకుండా ఇలా హ్యాండిల్ ఉన్నది ఉందనుకోండి, ఇలా ఒక్కసారి అనేసారనుకో మంచిగా కలిసిపోతుంది. వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము. అటు ఇటు కదుపుతూ ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నా, ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ ఎందుకనేసి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే చికెన్ 65 అనమాట, ఈవినింగ్ స్నాక్స్.
ఇప్పుడు ఇలా అన్నాం అనుకోండి సైడ్కి ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్కి చికెన్ 65 అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మ్యారినేషన్ చేసుకున్నాను. మ్యారినేషన్లో ఉప్పు, కారము, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కొంచెం పెరుగు, కొంచెం అంటే కొంచెం కస్తూరి మేతి అవి వేసి మంచి ఒక 3-4 గంటలు మంచి మ్యారినేట్ అవ్వాలి. తర్వాత అలా ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ మంచిగా రోస్ట్ అవుతుంది అన్నప్పుడు ఇలా ఆయిల్ అంతా స్ప్లిట్ చేసామనుకోండి అన్ని సైడ్లు మంచిగా కాలుతుంది. తర్వాత మనము స్లోగా టర్న్ చేసుకుందాం. నేను ఆయిల్ తక్కువ వేసాను అనమాట, మళ్ళీ దాన్ని రీయూజ్ చేయలేం కదా అనేసి తక్కువ ఆయిల్లో మంచిగా కుక్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఫైనల్గా అయితే మనము అన్నీ రోస్ట్ చేసుకోవడం అయిపోయింది చికెన్ పీసెస్. తర్వాత రోస్ట్ మనము ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ వేసుకున్న, రిమైనింగ్ ఆయిల్ తీసేసా చూసాను. మనము కొంచెం ఆయిల్లో చేసుకుంటే అలా ఆయిల్ వేస్ట్ అవ్వదు. ఒక 3-4 వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసేసుకుందాం. వేసి ఒక 2 నిమిషాలు తవ చేద్దాం. కరివేపాకు మంచి క్రిస్పీగా ఉండాలి, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా కరివేపాకు మంచిగా టప్ టప్ సౌండ్ వస్తే అప్పుడు వేస్తే సూపర్గా ఉంటుంది. మనం ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ ఇదిగోండి. ఇప్పుడు మనము ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది కూడా వేసి మరొక 2 నిమిషాలు రోస్ట్ చేద్దాం. అంతే యమ్మీగా ఉండేటువంటి చికెన్ 65 మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. మనకు చేయడం రాదు అనుకుంటాం, ఏదైనా చేయగలుగుతాం తెలుసా. ఇంట్లోనే ఈజీగా యమ్మీగా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చాలు, ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాం. దీన్ని మంచిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతే. దీంతో పాటు మనం రోస్ట్ చేసినటువంటి ఈ యొక్క ఆనియన్స్ కాదు పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలా పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. ఫైనల్గా అయితే మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ 65 అయితే చేసేసాను. ఎంత బాగుందో చూసారా. తింటుందా సౌండ్ చూసి 1 నిమిషం భయం వేసింది. చూసారా చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. తినకంటే ముందే చూసిన స్మెల్ బాగుంది. సేమ్ అలానే లేదా మనం బయట తీసుకున్నది ఇప్పుడు అంతే వస్తుంది. స్పోక్స్ తీసుకుంటే స్పూన్. వేడిగా ఉంది, జాగ్రత్త. స్మెల్ బాగుంది. స్మెల్ బాగుందా? వెళ్ళి వేడిగా లేదా? ఇప్పుడు దించి తీసుకొచ్చాను కదా, బాగుందా? అన్నం కూడా తినేసి అట్లా ఓకేనా. ఈరోజు మన ఇంట్లో మండీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ, తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ, అది కూడా దగ్గరికి చేస్తాను బాగుంటుంది అనేసి. బాగుందా? అన్నం కూడా పెట్టేస్తాను. మటన్ గ్రేవీ. మన ఇంట్లో ఫుడ్ ఏంటో చూద్దామా. మండీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ, ఇది మార్నింగ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ నైట్ డిన్నర్కి లెగ్ పీస్, దాంతోపాటు రైస్. అసలు ఈసారి అయితే నేను ఎప్పుడు కానీ దమ్ బిర్యానీ చేస్తే మనం ఫస్ట్ రైస్ని హాఫ్ కుక్ చేసుకొని మనం దమ్ చేస్తాం కదా. ఇక్కడ ఆ ప్రాసెస్ కాదు కదా. రైస్ ఎలా ఉడుకుతుందేమో, పలుకుగా వస్తుందా, మెత్తగా వస్తుందా అని భయం వేసింది, కానీ చాలా మంచిగా వచ్చింది. ఇది దీనితో పాటు దీంట్లోకి ఇదిగోండి చికెన్ 65 కూడా చేశాను ఇప్పుడే డిన్నర్లోకి. ఇలా మనమే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, అట్లా స్పూన్లో పెట్టుకోకపోయినా ఉండదు అట్లా. ఇదిగోండి
ఈ యొక్క గ్రేవీ కర్రీ కూడా నాకు ఎందుకో ఎప్పుడు నా పెళ్ళికి ముందు ఒక్కసారి మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చినప్పుడు చేసినుండే నాకు ఆ కర్రీ గుర్తుకొచ్చింది. అలా చేద్దామనేసి అయితే ఈరోజు చేసా. చూసారా, ఈరోజు మన ఇంట్లో డిన్నర్ ఏంటంటే మండీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ 65, చికెన్ కర్రీ. ఇంత పెద్ద లెగ్.